శత్రువులైన రాజులందరూ ప్రతాపంతో శ్రీకృష్ణుని ఎదిరించారు. అప్పుడు అర్జునుడు అడ్డుపడి రణరంగంలో గాంధీవం నుండి వదిలిన బాణాలతో సింహం కుందేళ్లను చంపేటట్లు బంధువులందరూ స్తుతింపగా శత్రువులందరినీ సంహరించాడు. శ్రీకృష్ణుడు ఈ విధంగా నాగ్నచితిని వివాహమాడి కట్నాలు కానుకలు తీసుకుని ద్వారకకు వచ్చి సత్యభామతో వినోదిస్తున్నాడు. ఆ పిమ్మట శ్రీకృష్ణుడు వైరుడు భీతి చెందగా భద్రను పెళ్లి చేసుకున్నాడు. భద్ర శ్రీకృష్ణుని మేనత్త అయిన శృతకీర్తికి కేకేయరాజుకు కూతురు. సందర్శన రాజు మున్నగు వారి సోదరి. ఆమె జనులు స్తుతింపదగినది, తల్లి చేత సంతోషపెట్టబడేది, యవ్వనవతి, నిర్మలాలై చలించే కంటి కొనలు కలది, నీతి పట్ల జాగ్రత్త కలది, అపారమైన సద్గుణాలు కలది అయిన ఉత్తమురాలు. మరియును తరువాత శ్రీకృష్ణుడు దేవతలను తరిమి పాముల పాలటి యముడైన గరుత్మంతుడు అమృతం తెచ్చినట్లుగా పొగరెక్కి మిన్ను మన్ను కానని రాజులను జయించి మద్రరాజకుమారుని లక్షణను పరిగ్రహించి తెచ్చాడు. లక్షణ మదించిన లేడి కన్నుల వంటి కన్నులు కలది, నీతి వివేకం కలది, శుభప్రదమైన లక్షణాలు కలది. ఈ విధంగా రుక్మిణి, జాంబవతి, సత్యభామ, కాళింది, మిత్రవింద, నాగ్నచితి, భద్ర, లక్షణ అనేవారు శ్రీకృష్ణునికి అష్టమహిష్యులయ్యారు. తరువాత నరకాసురుని చంపి అతడు చెరసాలలో పెట్టిన 16,000 మంది కన్యలను, రోహిణి మొదలగు వారిని శ్రీకృష్ణుడు స్వీకరించాడు అని చెప్పగా విని శ్రీకృష్ణుడు భూదేవికి గారాబు బిడ్డ అయిన నరకాసురుణ్ణి ఏ కారణం చేత సంహరించాడు? నరకాసురుడు సౌందర్యవంతులైన ఆ యువతులను ఏ కారణంగా చెరసాలలో పెట్టాడు? సుఖమహాముని పరీక్షితుతో ఇట్లా అన్నాడు. అతిథి నరకాసురుని మూలంగా చెవికమ్మలు, వరుణుని గొడుగు, మేరు పర్వత భాగమైన మణిపర్వతము కోల్పోగా ఇంద్రుడు వచ్చి శ్రీకృష్ణునికి విజ్ఞప్తి చేశాడు. శ్రీకృష్ణుడు గరుత్మంతుణ్ణి ఎక్కి నరకాసురుణ్ణి సంహరించటానికి బయలుదేరాడు. అప్పుడు సత్యభామ అతనితో ఈ విధంగా పలికింది. స్వామి ప్రాణనాయక, నీవు విజృంభించి రాక్షసగణాలను సంహరిస్తుండగా నీ యుద్ధ చాతుర్యాన్ని చూడాలని కోరుకుంటాను కదా. ఇప్పుడు నన్ను మన్నించి నీ వెంట తీసుకుని వెళ్ళు. యుద్ధంలో వెల్లడైన నీ ప్రతాపాధిక్యాలను చూచి వచ్చి నీ దేవేరులకందరికీ ప్రకటిస్తాను. శ్రీకృష్ణుడు ప్రియపత్నితో ఈ రీతిగా పలికాడు. సత్యభామ మహాగజముల ఘీంకారాలు మదించిన తుమ్మెదల జుమ్మనే రొదలు కావు. గుర్రాల గిట్టల కొనల వల్ల రేగిన ధూళులు గాలికి చెదరిన తామరల పుప్పొళ్ళు కావు. శత్రువుల ధనుస్సుల నుండి వదిలిన బాణాలు నీటి అలల తుంపురుల జడివానలు కావు. రాక్షసరాజ సైన్యాలు, రాజహంసలు, బెగ్గురు పక్షులు కల సరస్సులు కావు. శత్రువులు ప్రయోగించే శూలాలు, కత్తులు మొదలైన యుద్ధ పరికరాలు తామరలు, కలువలు కావు. నీవెక్కడ? యుద్ధ ప్రయాణం ఎక్కడ? నేను తొందరగానే వస్తాను. నీవు ఇక్కడనే ఉండు, నా వెంట రానే రావద్దు. శ్రీకృష్ణుడు పలికిన మాటలు విని సత్యభామ అతనికి ప్రేమ పుట్టునట్లుగా దగ్గరకు వచ్చి, ఆత్మాభిమానం గల సత్యభామ, దానవులైతే నాకేమి, దైత్యులైతే నాకేమి, నీ భుజాలనే కోటల చాటున ఉన్నప్పుడు అనుమానం కలుగుతుందా? నీ వెంట వస్తాను అని శ్రీకృష్ణుడు గౌరవపూర్వకమైన చూపులతో చూస్తుండగా చేతులు మోడ్చి వంగి మొక్కింది. శ్రీకృష్ణుడు తనకు నమస్కరించిన సత్యభామను పైకి లేవనెత్తి వెంట తీసుకుని పోయి గరుత్మంతుణ్ణి ఎక్కి ఆకాశ మార్గాన ప్రాగ్జ్యోతిషపురం వైపు పయనించాడు. ఆ పట్టణం పర్వత, శస్త్ర, జల, అగ్ని, వాయు దుర్గాల చేత చొరసఖ్యంగా నట్టిది. అది మురాసురుడు కట్టిన త్రాళ్ల చేత చుట్టబడింది. దాని దగ్గరకు చేరి శ్రీకృష్ణుడు భయంకరుడై గదచేత పర్వత దుర్గాలను ముక్కలు ముక్కలు చేశాడు. వాడిగా ఉన్న బాణ పరంపరల చేత శస్త్ర దుర్గాలను నాశనం చేశాడు. చక్రాయుద్ధం దెబ్బతో వాయు జలాగ్ని దుర్గాలను రూపుమాపాడు. కత్తితో మురుడు చుట్టూ ఉన్న అగ్నిపాసాల్ని నరికాడు. ఇంకను మహారూపు అయిన శ్రీకృష్ణుడు గదాఘాతాలచే చుట్టుగోడను, దానిమీద యంత్రాలను పెకల్చినాడు. రాక్షసుల గుండెలు దిగులు పడేటట్లుగా ప్రళయకాల మేఘాల పిడుగుల వంటిది జీవుల ఉసురులు తీసేదైన పాంచజన్యాన్ని పూరించాడు. ప్రళయకాల మేఘ గర్జన వంటి పాంచజన్య ధ్వని విని 5 తలలు గల మురాసురుడు నిద్రలేచాడు, ఆవులించాడు.
ఒళ్ళు విరుచుకొన్నాడు. నివాస స్థానమైన నీటిని వదిలివచ్చి శ్రీకృష్ణుణ్ణి చూచాడు. ప్రళయ కాలాగ్నివలే మండిపడుతూ చూడటానికి శక్యం కానివాడయ్యాడు. బొబ్బలు పెడుతూ పంచభూత స్వరూపాలైన లోకాలను పంచముఖాలతో మృంగటానికి ప్రయత్నించే విధంగా దగ్గరకు వచ్చి అగ్నిజ్వాలామయమైన శూలాన్ని గరుత్మంతుని మీద ప్రయోగించాడు. భూమ్యాకాశ మధ్య ప్రదేశాలు నిండేటట్లుగా పెడబొబ్బలు పెడుతూ మురాసురుడు బిరబిరా పరుగెత్తుకొని వచ్చి శ్రీకృష్ణ శ్రీకృష్ణ ఆగు ఆగు అంటూ దగ్గరకు వచ్చాడు. శ్రీకృష్ణుడు కూడా మురాసురా మురాసురా, ఇదిగో ఈనాటితో దేవతల దుఃఖాలు తొలగిపోతాయి అని మాటల్లో మించిపోయాడు. అతడి పైకి చెలరేగాడు. ఆ సమయాన శ్రీకృష్ణుడు గరుత్మంతుని మీద పడబోతున్న మురిని శూలాన్ని మధ్యలోనే చేతులతో ఆకస్మికంగా పట్టుకొని 3 ముక్కలు చేశాడు. తర్వాత ఆ రాక్షసుని 5 ముఖాలందు వాడి అయిన బాణాల్ని వేగంగా చొప్పించాడు. మురుడు శ్రీకృష్ణుని మీద గదని ప్రయోగించాడు. శ్రీకృష్ణుడు దాన్ని 1000 ముక్కలు చేశాడు. తర్వాత మురాసురుడు చేతులు పైకెత్తుకొని శ్రీకృష్ణునికి ఎదురుగా నడుస్తూ వేగంగా వచ్చాడు. అప్పుడు శ్రీకృష్ణుడు వినోదప్రాయంగా చక్రం దెబ్బతో అతని తలలు 5 ఖండించాడు. ఇంద్రుడు వజ్రాయుధంతో శిఖరాల్ని బ్రద్దలు చేసి పర్వతాన్ని కూల్చినట్లుగా శ్రీకృష్ణుడు చక్రంతో తలలు నరికి మురాసురుణ్ణి పడగొట్టాడు. మురుడు నీళ్లలో కూలిపోయాడు. అతనికి 7 కొడుకులు. వారు తామ్రుడు, అంతరిక్షుడు, శ్రవణుడు, విభావసుడు, వసుడు, నభస్వంతుడు, అరుణుడు. వీరు తండ్రి చావుకు క్రోధం చెలరేగగా శ్రీకృష్ణుణ్ణి రణక్రీడలో చంపాలని నిశ్చయించారు. శివుడు సప్తవిధ వాయువులను ప్రళయకాలంలో ప్రేరేపించినట్లు నరకాసురుడు మురుని కుమారులను 7 రెచ్చగొట్టాడు. వారు పీఠుడు అనే సేనాపతి అండతో శ్రీకృష్ణుణ్ణి ఎదిరించి నానావిధ యుద్ధ సాధనాలను ప్రయోగింపగా శ్రీకృష్ణుడు వాడి అమ్ములు ప్రయోగించి రాక్షస వీరుల ఆయుధాలన్నీ భూమి మీద విరిగి పడేటట్లు చేశాడు. అంతేకాకుండా వారి శరీర అవయవాలు నువ్వు గింజలంత తునకలయ్యి నేల మీద రాలేటట్లు ఖండించాడు. శ్రీకృష్ణుని బాణాల వ్రేటులకు చక్రం దెబ్బలకు తన వారందరూ మరణించగా నరకాసురుడు ఆశ్చర్యం పొందాడు, కోపపడ్డాడు. శ్రీకృష్ణుని తిట్టాడు, తన్ను తాను పొగడుకున్నాడు. లెక్క చేయని వాడై చెవిపోగులు మొదలైన నగలు ధరించి యుద్ధానికి బయలుదేరాడు. అతని వెంట ఏనుగులు గుంపులు కట్టి నడిచాయి. వాని చెక్కిళ్ల నుండి మదజలం ధారాపాతంగా స్రవిస్తుంది. చెట్టు బోదెల వంటి వాని తొండాలు మహాభయం కలిగిస్తున్నాయి. బలశాలి అయిన నరకాసురుడు చంద్రబింబం మీద మెరుపుతో కూడిన మేఘమేమో అనిన చందంగా గరుత్మంతుని మూపు మీద సత్యభామతో కలిసి కయ్యపు ముచ్చట్లలో మునిగి తేలుచున్న శ్రీకృష్ణుని చూచాడు. శ్రీకృష్ణుడు నల్లని శరీరం కలవాడు, మంచి అమ్ముల పొదులు కలవాడు, మాయా చాతుర్యం కలవాడు, యుద్ధంలో ఓడిపోనివాడు. నరకాసురుడు యుద్ధానికి తలపడగా సత్యభామ జంకు కొంకు లేకుండా చూచి వేగిరపాటుతో సత్యభామ జడను గట్టి చుట్టగా చుట్టింది. పోకముడిని గట్టిగా బిగించుకొనింది. నగలు సవరించుకొనింది. ముఖకాంతులు సర్వత్ర వ్యాపింపగా ఒక మహావీరుని ఆటోపంతో లేచి తన ప్రాణనాయకుడైన శ్రీకృష్ణుని ముందు వీరవనితగా నిలబడింది. శ్రీకృష్ణుడు యుద్ధంలో దుర్మార్గులైన రాక్షసులను సంహరించటానికి వచ్చిన సత్యభామను చూచి రసమయములైన మంచి మాటలతో, సత్యభామ, నేను రాక్షసుల్ని జయించలేనా? నీవెందుకు కయ్యానికి పూనుకొని లేచావు? ఈ ప్రక్కకు రా, లెమ్ము, యుద్ధ ప్రయత్నం మానుకోలేకపోతే నా ధనస్సును చేతితో తీసుకో, లే అని చెప్పి శ్రీకృష్ణుడు దేవతలను ఆనందింపజేయునిది, వీరులు గట్టివారు అయిన రాక్షస సైన్యానికి భయం కలిగించేది, శత్రువుల అహంకారాన్ని పోగొట్టేది అయిన వింటిని సత్యభామకు ఇచ్చాడు. సత్యభామ శ్రీకృష్ణుడిచ్చిన వింటిని పుచ్చుకొనింది. వెంటనే ఆమె బలం పొందింది. ఆ బలం వల్ల మహాతేజస్సు, ఆ తేజస్సు చేత మహాపరాక్రమము ఆమెలో కలిగాయి. అప్పుడు ఆమె వైపు కన్నెత్తి చూడడానికి రాక్షస వీరులకు అసఖ్యమైంది. తర్వాత సత్యభామ యుద్ధం మీద గల తహతహపాటుతో రాక్షస స్త్రీల కంఠాలకున్న మంగళసూత్రాలు తెగిపోయేటట్లు తన వింటియందు అల్లెత్రాటిని బిగించింది. సత్యభామ శత్రు సైన్యం తత్తరపడే ధ్వని వ్యాపింపగా ఏనుగులు మొదలైనవి మూర్ఛపడగా అల్లెత్రాటిని మ్రోగించింది. సత్యభామ యుద్ధం చేసేటప్పుడు ఆమె బంగారు గాజుల ఝణఝణ ధ్వని, అల్లెత్రాటి ధ్వని ఏకమయ్యాయి. ఆమె చెవిపోగులలో పొదిగిన మణుల దగదగమనే కాంతులు చెక్కిళ్ల కాంతులను కప్పివేశాయి. ఆమె కడగన్నుల తళతళమనే కాంతులు బాణాల కాంతులను అణిచివేశాయి. ఆమె వేయుచున్న బాణాల గుమగుమారావం
సైనికుల కలకలాన్ని మాన్పింది. వీర శృంగార భయానక రౌద్ర అద్భుత రసాలు కలిసి ఈ వీరనారిగా రూపొందిందేమో అని అనుకున్నట్లుగా ఆమె కనబడుతూ ఉంది. ఆమె ఎప్పుడు బాణాన్ని వింటి ఎందుకు కూర్చుతూ ఉందో, ఎప్పుడు నారిని లాగుతూ ఉందో, ఎప్పుడు బాణాన్ని ప్రయోగిస్తుందో తెలియడం లేదు. సత్యభామ ఉయ్యారపు పోకడలు పోతూ రోషంతో ఏర్పడిన బొమ్ముడులతో వీరరసం అతిశయించగా వాడి అయిన అస్త్రాలను ప్రయోగిస్తూ నరకాసురుణ్ణి పీడించడానికి ప్రయత్నించింది. అనురాగం వల్ల జనించిన చిరునవ్వులు చిందిస్తూ శృంగార రసము ఉద్దీపింపగా కన్నులలో సొగసు కనబడగా రసమయములైన చూపులను ప్రసరింపజేస్తూ భర్త అయిన శ్రీకృష్ణుణ్ణి ఆనందింపజేయడానికి ప్రయత్నించింది. ఇలా వీర శృంగారాల్ని ఒక్కట ప్రదర్శించిన వీర శృంగారనారి సత్యభామ సొగసు ఉట్టిపడేటట్లు రాక్షసులతో యుద్ధం చేసేటప్పుడు విలుకాని వలె ఎడమకాలు ముందుంచి నిలిచింది. ఆమె ముంగురులు నొసలి చెమటలలో చెదిరాయి. ఆమె చెవి వరకు లాగిన లిత్రాటిని పట్టుకున్న చేతి వేళ్ల గోళ కాంతులు, అమ్ముల వెనుక భాగపు కాంతులు అంతటా వ్యాపిస్తున్నాయి. ఆమె చూపు గురి తప్పలేదు. ఆమె నారిని లాగటం వల్ల గుండ్రంగా ఆయన ఇంటి నుండి బాణాలు వదిలి శత్రువుల్ని సంహరించింది. ఇలా సత్యభామ తన యుద్ధ విద్యా వైశారథ్యాన్ని ప్రదర్శించింది. బొమ్మల పెళ్లిళ్లకు వెళ్ళటానికి అంగీకరించని బాలిక యుద్ధరంగానికి ఏ విధంగా రావాలనుకునింది? మగవాళ్ళను చూచి చాటుకు వెళ్లే మహిళ శత్రువుల్ని జయించాలని ఎట్లా నిశ్చయించింది? బంగారపు ఉయ్యాలలు ఎక్కటానికి భయపడే పిరికిది గరుత్మంతుని మూపు ఏ తీరుగా ఎక్కింది? చెలికెత్తెల పెద్ద రొదలను సహించని చిన్నది యుద్ధవాద్య భాంకారాలను ఏ రకంగా ఓర్చుకున్నది? నెమ్మలకు నృత్యం నేర్పుతూ కొంచెం సేపటికే అలసిపోయే సుకుమారి ఆలేఢ పాదాది పద్ధతులతో శత్రువుల గర్వం అణిచివేయటానికి ఏ విధంగా సిద్ధపడింది? వీణను చక్కగా పట్టుకోలేని వనిత వింటిని ఏ విధంగా పట్టగలిగింది? తీగను చెట్టుకు కట్టలేని మహిళ ఏ విధంగా వింటి చివర అల్లెత్రాటిని బిగించింది? క్రమంగా ముత్యాలు గ్రొచ్చలేని అబల ఏ విధంగా అల్లెత్రాటితో బాణాన్ని సంధించింది? చిలుకకు పద్యం చెప్పలేని అశక్తురాలు అస్త్రమంత్రాలు ఎప్పుడు నేర్చుకునింది? మాట్లాడమన్నప్పుడు ఎక్కువసేపు మాట్లాడలేని అమాయకురాలు ఏ విధంగా సింహనాదాలు చేసింది అని అనుకునేటట్లుగా సద్గుణరాశి మనోజ్ఞకాంతి సంపన్న అయిన సత్యభామ ప్రకాశించింది. సత్యభామ అల్లెత్రాటి మ్రోత ఉరుముగా, దేవతలు చాతక పక్షులుగా, ధనస్సు ఇంద్రధనస్సుగా, శ్రీకృష్ణుడు మేఘంగా, తాను మెరపు తీగగా, బాణాలు నీటి తుంపురులుగా, రాక్షసులు అనే కార్చిచ్చు ఆరిపోగా వర్షాకాలాన్ని సృష్టించింది. శృంగార రసం అతిశయించటం చేత ప్రియుడైన శ్రీకృష్ణునికి సత్యభామ ముఖం పూర్ణిమ నాటి చంద్రబింబమై, చీరకొంగు మన్మథ ధ్వజమై, గుండ్రని విల్లు మన్మధుని కాంతిమండలమై, ఆమె సందర్శనం అమృత ప్రవాహమై, బాణవర్షం సంతోషదాయకమై గోచరించాయి. వీరరసం విజృంభించటం వల్ల శత్రువైన నరకాసురునికి సత్యభామ ముఖం సూర్యబింబంగా, పయ్యద కొంగు అరిష్టహేతువైన తోకచుక్కగా, గుండ్రని విల్లు ప్రళయకాలం నాటి సూర్యుని ప్రభాపుంజంగా, ఆమె సందర్శనం అగ్నిజ్వాలా సమూహంగా, బాణవర్షం మహాకోపప్రదంగా కనబడింది. శృంగార వీర రసాల్ని ఇలా హరికి అరికి మధ్య విస్తరింపచేసింది సత్య. ఈ తీరున సత్యభామ ప్రయోగించిన వాడి బాణాలకు తాళజాలక, పెంపు చెడి, సమృద్ధి కోల్పోయి, యుద్ధ ప్రయత్నాలు చేయలేక రాక్షస సేనలు నరకాసుని మరుగుచొచ్చాయి, చెదిరిపోయాయి. అప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామను చూచి సంతోషం కలిగించేవాడు, దయతో చూచేవాడు, అమృతం వంటి మాటలు పలికేవాడు, ఆమె యుద్ధ ప్రయత్నాలని నివారించేవాడు అయి ఇట్లా అన్నాడు: సత్య, రాక్షసరాజు సైన్యం యుద్ధరంగం నుండి పారిపోయింది. నీవు మహావిజయం పొందావు. నిన్ను మెచ్చాను. నీవు కోరిన సొమ్ములన్నీ ఇస్తాను, స్వీకరించు. శ్రీకృష్ణుడు గౌరవాన్ని వెల్లడించేవి, మోహాన్ని పుట్టించేవి, మనసునందలి కలతలను దూరం చేసేవి అయిన సరస సల్లాపాలతో కళా విశారద అయిన సత్యభామను బహుమానించి ఆమె చేతిలో ఉన్న వింటిని తిరిగి తీసుకున్నాడు. అప్పుడు నరకాసురుడు అతనితో ఇలా అన్నాడు: శ్రీకృష్ణ, ఆడది మగవారి ముందు
పౌరుషం ప్రదర్శిస్తున్నప్పుడు నీవు యుద్ధం మానటం పౌరుషం అనిపించుకోదు. రాక్షసులు వీరులు కావటం వల్ల అబలలతో యుద్ధం చేయరు. నరకాసురుడు ఈ రీతిగా పలుకగా శ్రీకృష్ణుడు ఈ విధంగా అన్నాడు. ఓరి నరకాసురా, దేవతా స్త్రీలు కిన్నెరాంగనలను చూచి సంతోషింపగా మహాభయంకరమైన శరీరం కలిగిన నిన్ను నేడే నా బాణాలతో సంహరిస్తాను. శ్రీకృష్ణుడు శతఘ్ని అనే లోకాతీతమైన అస్త్రాన్ని నరకాసురుని భటుల మీద వేయగా వారందరూ మహాక్షోభకు గురి అయ్యారు. శ్రీకృష్ణుని బాణాల చేత ఖండించిన గుర్రాలు, గదచేత బ్రద్దలు చేసిన ఏనుగులు, చక్రం చేత అవయవాలు తెగకొట్టబడిన వీరులు గలదైన రాక్షస సైన్యము దురవస్థల పాలై దుర్బలమై హీనదశకు వచ్చి అతని ఎదుట నిలువలేక హాహాకారాలు చేస్తూ పారిపోయింది. అప్పుడు ఓ పరీక్షిన్ మహారాజా, శ్రీకృష్ణుడు రాక్షస యోధ శ్రేష్ఠులు ప్రయోగించిన బాణాలని మూడు బాణాలను తడవకు వేసి ముక్కలు చేశాడు. శ్రీకృష్ణుని సత్యభామను మూపున మోస్తూ గరుత్మంతుడు యుద్ధానికి సిద్ధపరచిన నరకాసురుని గజబలాన్ని గోళ్లతో రక్కాడు, ముక్కుతో పొడిచాడు, రెక్కలతో బాదాడు. గరుత్మంతుడు రెక్కలాడించడం వల్ల పుట్టిన కాలి తాకుడు సహింపలేక చావగా మిగిలిన సైన్యము పట్టణంలో ప్రవేశించింది. అది చూసి నరకాసురుడు పూర్వం వజ్రాయుధాన్ని త్రిప్పికొట్టిన తన శక్త్యాయుధాన్ని గరుడుని మీద ప్రయోగించాడు. గరుత్మంతుడు పూలదండ వ్రేటుకు చెలింపని మదగజం మాదిరిగా ఆ శక్తి దెబ్బకు తట్టుకొని నిలబడగలిగాడు. అప్పుడు ఏనుగునెక్కి నరకాసురుడు యుద్ధరంగంలో శ్రీకృష్ణుడిని కొట్టడానికి శూలం చేపట్టాడు. అతని శూలాన్ని చేతితో అందుకొనే లోపల శ్రీకృష్ణుడు తన కాంతి పరంపరచే రాక్షస వీరుల్ని ధ్వంసం చేసే చక్రాన్ని చేపట్టి రత్నకుండలాలతో కూడిన అతని తలను నరికాడు. ఓ తల్లి, పూర్వము వరాహావతార సమయంలో నీవు విష్ణునకు భార్యనయ్యానని చాటుకుంటూ ఉంటావు. నిన్ను తలచి అయినా నన్ను కాపాడడు కదా, అయ్యో నిర్దయుడై శిరస్సును ఖండించాడు అని తల్లిని నిందిస్తున్నట్లుగా యుద్ధభూమి మీద రోదిస్తూ నరకాసురుడు పడిపోయాడు. నరకాసురుడు నేలకులడం ఈ దినం కల్లారా చూశాము, బ్రతికిపోయాము కదా అని దేవతలు మునులు వెంటనే ఆకాశం నుండి పూలవాన కురిపిస్తూ ఏ సందేహము లేకుండా శ్రీకృష్ణుణ్ణి స్తుతించారు. పిమ్మట భూదేవి శ్రీకృష్ణుని సమీపించి బంగారపు రత్న కుండలాలను, వైజయంతి అనే వనమాలను, వరుణుడు ఇచ్చిన తెల్ల గొడుగును, ఒక మహారత్నాన్ని సమర్పించి భక్తి తాత్పర్యాలతో చేతులు జోడించి దేవాది దేవుడు పరమాత్మ అయిన శ్రీకృష్ణుణ్ణి ఈ రీతిగా స్తుతించింది. అఖిల జీవస్వరూప నిరుపమాన ఈశ్వర పరాపర ప్రకృతి ద్వయరూప నిరవధిక చరిత శ్రీకృష్ణ, నీవు పద్మం నాభియందు కలవానివి, కమలాల వంటి కన్నులు కలవానివి, పద్మహారము కలవానివి, పద్మాల వంటి చరణాలు కలవానివి, అనంత శక్తి సంపన్నుడివి, వసుదేవుని కుమారుడివి, దేవతలకే దేవుడివి, భక్తులు కోరిన ఏ రూపమైనా ధరించేవాడివి, సృష్టికి పూర్వమే ఉండే పురుషుడివి, సర్వానికి మూల కారణమైన వాడివి, పరిపూర్ణ విజ్ఞానివి, పరమాత్ముడివి, బ్రహ్మను కనిన గొప్ప తండ్రివి, జననము లేనివాడివి, ఇట్టి నీకు నేను నమస్కరిస్తున్నాను. దేవా, నీవు రజోగుణంతో కూడి బ్రహ్మవై లోకాలను సృష్టిస్తావు, సత్వగుణం కలిగి విష్ణువువై వాటిల్ని రక్షిస్తావు, తమోగుణాన్ని ధరించి వాటిల్ని నశింపచేస్తావు. నీవే కాలస్వరూపుడవు, పరమాత్మవు. ప్రకృతి, పురుషుడు, మనస్సు, బుద్ధి, అహంకారం, పంచభూతాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, శబ్దరూపరసాదులు అనే పంచవింశతి తత్వాలు, ఇంద్రియాల అధిదేవతలు, స్థావర జంగమాలతో కూడిన యావద్విశ్వము సాటిలేని నీ అందే పుడుతున్నాము. భక్తుల్ని చల్లని చూపులతో చూచేవాడా, జాలి కొలిపే వారిని కాపాడేవాడా, దయతో ఈ వైపు చూడవయ్యా. వీడు నరకాసురుని కుమారుడు, నిన్ను చూచి భయపడుతున్నాడు. వీడు పసిబిడ్డ, దిక్కులేనివాడు, దుఃఖిస్తున్నాడు, ఏ ఆశ్రయమూ లేనివాడు, తండ్రి మాదిరిగా పరాక్రమంతో ఎదురు తిరగడం తెలియనివాడు నీ కాళ్ళ దగ్గరకు చేరాడు. ఈ విధంగా భూదేవి భక్తితో శ్రీకృష్ణునికి నమస్కరించి మాటల పూలతో పూజ చేసింది. భక్తానురాగం కలిగిన శ్రీకృష్ణుడు నరకాసురుని కుమారుడైన భగదత్తునికి అభయప్రదానం చేసి సర్వభాగ్యాలు ప్రసాదించాడు. తరువాత నరకుని భవనం ప్రవేశించి దానిలో రాజవంశ శ్రేష్ఠుడు
కంసుణ్ణి జయించినవాడు అయిన శ్రీకృష్ణుడు రాజులను గెలిచి నరకాసురుడు బందీలుగా పట్టి తెచ్చిన 16,000 మంది రాజకన్యలను ఆ భవనంలో చూచాడు. ఆ రాజపుత్రికలు జనుల చేత గౌరవింపదగినవారు, సుగుణవతుల జీవన మార్గం అనుసరించి ధన్యతను పొందినవారు. ఆ రాజకన్యలు నిలువెల్లా కుతూహలం కలవారే, రాక్షస సేనలను ఛేదించేవాణ్ణి, మొక్కేవారికి కల్పవృక్షమైన వాణ్ణి, శుభాలు కలిగించే రూపం కలవాణ్ణి, నిత్య నవీనమైన శృంగారం కలవాణ్ణి, భావ వికారాలు లేనివాణ్ణి, సద్గుణాలకు నిలయమైన వాణ్ణి, యువతుల హృదయ ధనాన్ని దొంగలించువాణ్ణి, మనస్సులను ఆకర్షించువాణ్ణి, రత్నాలు పొదిగిన కిరీటంతో ప్రకాశించేవాణ్ణి శ్రీకృష్ణుణ్ణి చూచారు. రాజపుత్రికలు శ్రీకృష్ణుణ్ణి చూచి అతని సౌందర్యం, గాంభీర్యం, నైపుణ్యం మొదలైన గుణాల వల్ల అతన్ని ప్రేమించారు. వారికి తహతహపాటు కలిగింది. వారు ధైర్యం కోల్పోయారు, బిడియాన్ని వదిలివేశారు. మన్మథుడు వారి హృదయాల్ని కలతపెట్టాడు. దైవవశంతో వారి మనస్సులో అదుపు తప్పాయి. ఆ ఉత్తమాంగనలో మన్మథతాపానికి లోనై శ్రీకృష్ణుడే తమకు ప్రాణేశ్వరుడని నిశ్చయించుకొని మహాపాపి అయిన నరకాసురుడు నిర్బంధించాడని ఎప్పుడూ అనుకుంటాము. నిజంగా వాడు పాపాత్ముడా, వాని పుణ్యమా అని శ్రీకృష్ణుణ్ణి దర్శించగలిగాము కదమ్మా. ఈనాడు పురుషశ్రేష్ఠుడైన ఇతన్ని కలుసుకునేందుకై పూర్వజన్మలో మనం ఎట్టి నోములు నోచామో ఆ బ్రహ్మదేవుడు పుణ్యాత్ముడు కదమ్మా. కాబట్టే శ్రీకృష్ణుణ్ణి మమ్మల్ని ఇక్కడ చేర్చాడు. మనందరిలో శ్రీకృష్ణుడు కౌగిలించి ఆదరించగా సుఖంగా జీవించే అదృష్టవతి పూర్వజన్మలో సదాచారాలు పాటిస్తూ అడవుల్లో నీళ్లల్లో నిలిచి కష్టాలు పడి ఏ వ్రతాలు ఆచరించిందో మనం చాలా కాలం నుండి బ్రతుకుతూ ఉన్నాం కదా. ఎవరిలో అయినా ఈ అందం ఉందని విన్నామా? ఇంతటి ప్రతాపం, గంభీరత మరొకని యందు చూచామా? ఎవని నుండైనా ఎప్పుడైనా ఈ ప్రేమను దక్కించుకున్నామా? ఆ రాజకన్యలు గుంపులుగూడి తమలో తాము, నేను కనుక వైజయంతి మాలను అయితే శ్రీకృష్ణుని మెడలో వ్రేలాడుతూ ఉంటాను కదా, నేను కానీ పసుపు పచ్చని పట్టుబట్టనైతే అతని ఒంటి నిండా ప్రకాశిస్తూ ఉండును కదా, నేను కనుక కౌస్తుభమణి అయితే అతని వక్షంపై తళతళా మెరుస్తూ ఉంటాను కదా, నేను కనుక పాంచజన్యాన్ని అయితే అతని అధరామృతాన్ని సేవించి పరవశిస్తూ ఉంటాను కదా అని తలకొక విధంగా చెప్పుకోసాగారు. పరీక్షిన్ మహారాజా, రాజకన్యలందరూ క్రమంగా తమలో తాము శ్రీకృష్ణుడు నన్నే పరిహసించాడు, యుక్తంగా చూచాడు, నా సౌందర్యాన్ని వర్ణించాడు, నన్ను గూర్చి చక్కగా తెలుసుకున్నాడు, నన్ను మన్నించాడు, నాపై దయచూపాడు, నా పేరు అడిగాడు. ఆచారం ప్రకారం వివాహమవుతుంది, నేనే అతని పట్టమహిషిని అని నిశ్చయించుకున్న వారయ్యారు. ఈ విధంగా రాజకన్యలు ముందు ముందు శ్రీకృష్ణుని వల్ల తమకు ప్రాప్తించే గౌరవాదులను గూర్చి ఆరాటపడుతూ ఉన్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ 16,000 మందికి తెల్లని బట్టలు, నగలు, పూలదండలు, మైపూతలు ఇచ్చి పల్లకీలు సమకూర్చాడు. వారిని, నరకాసురుని ధనరాశులను, రథాలను, గుర్రాలను, ఏనుగులను ద్వారకకు పంపాడు. ఆ ఏనుగులు సామాన్యమైనవి కావు, అవి తెల్లనివి, వేగం కలవి, ఐరావత గజ సంతతికి చెందినట్టువి, 4 దంతాలు కలవి. తర్వాత శ్రీకృష్ణుడు అమరావతికి వెళ్ళి అదితిని సందర్శించాడు. ఆమెకు సూర్యకాంతిని మించిన కాంతి కలిగిన కుండలాలనిచ్చాడు. శచీదేవితో కూడిన ఇంద్రుని చేత సత్యభామా సహితుడై పూజలు పొందాడు. సత్యభామ కోరికను అనుసరించి నందనోద్యానవనానికి వెళ్ళి శ్రీకృష్ణుడి చేతితో పెళ్లగించి పారిజాత వృక్షాన్ని గరుత్మంతుని మీద పెట్టాడు. ఆ పారిజాత పుష్పాల సువాసనలకే చేరి అటు ఇటు తిరుగుతూ తుమ్మెదలు రచ్చేస్తూ ఉన్నాయి. చిగుళ్లతో, ఆకులతో, కొమ్మలతో, పండ్లతో, పూమొగ్గల గుత్తులతో ఆ కల్పవృక్షం అందగిస్తూ ఉంది. అది ఇంద్రుని చేత రక్షించబడింది. దాన్ని గూర్చి 3 లోకాల్లోని యాచకులు చెప్పుకుంటూ పొగుడుతూ ఉన్నారు. ఈ విధంగా శ్రీకృష్ణుడు పారిజాతాన్ని అపహరించి సత్యభామతో కూడి గరుత్మంతుని మీద వెళ్ళేటప్పుడు నరకాసురుడు నానాయాతనలు పెట్టగా శ్రీకృష్ణుని దగ్గరకు వెళ్ళి కిరీటం కాళ్లకు తగిలేటట్లుగా నేల మీద చాగిలబడి మ్రొక్కడం, శ్రీకృష్ణుడు దయకలిగి నరకాసురుని చంపి తనను తన వారిని రక్షించటం, ఇవన్నీ దేవతాధిపత్యం వల్ల కలిగిన మదం చేత ఇంద్రుడు విస్మరించాడు. అతడు అడ్డపడి శ్రీకృష్ణ వెళ్ళకు,
పారిజాత వృక్షాన్ని విడువమని పలుకుతూ ఎదిరించాడు. దేవతలు కూడా తరిమి శ్రీకృష్ణుణ్ణి తమ ప్రభువు మాదిరిగానే ఎదుర్కొన్నారు. అయ్యో, ఈ పని చేయతగదా అనే జ్ఞానం ఉండక్కర్లేదా? దేవేంద్రత్వం దేనికి? మంట పెట్టడానికా? చూస్తుంటే దేవతల పొగరు ఆశ్చర్యకరంగా ఉంది. శ్రీకృష్ణుడు తన్ను ఎదిరించి అడ్డపడిన దేవేంద్రుణ్ణి దేవతల్ని జయించి ద్వారకకు వెళ్ళాడు. ఆశ్రితుల పాలటి కల్పవృక్షమైన అతడు తన పూల తేనెల తీపిని మరగి ఉన్న చోటు వదలి వెంట వస్తున్న 9లకు మేలు చేసే పారిజాతాన్ని సత్యభామతో కలిసి తాను విహరించే ఉద్యానవనంలో నాటాడు. నరకాసురుని ఇంటి నుండి వచ్చిన రాజకన్యలకందరికీ గృహాలు కట్టించి సమస్త గృహోపకరణాలను సమకూర్చాడు. అనేక విధాలైన వినోద సంచారాలు చేసేవాడు, సర్వనియామకుడు, అంతం లేనివాడైన శ్రీకృష్ణుడు ఒక రోజున శుభముహూర్తం ఆనందంతో 16,000 భవనాలలో 16,000 ఆకృతులతో 16,000 రీతులుగా 16,000 మంది రాజపుత్రికలను వైభవంగా పెండ్లాడాడు. శ్రీకృష్ణుడు ఉత్తమ గృహస్థుడై రాజకన్యకలకు ఒకే విధంగా సమానంగా కోరిన వస్తువులన్నీ ఇచ్చేవాడు, సంతోషం కలిగించేవాడు. ఒకే తీరిన వారిని చూచేవాడు, మాట్లాడేవాడు, పిలిచేవాడు. వారికందరికీ అన్ని రూపాలతో ఎప్పుడూ కనబడుతూ ఉండేవాడు. అతడు అన్ని కోరికలు సిద్ధించిన వాడై వారితో క్రీడించాడు. పెక్కుమంది భార్యలు కల మగవాడు సవతల కయ్యం కారణంగా సుఖశాంతులతో బ్రతకలేడు. కానీ శ్రీకృష్ణుడు ఆ 16,000 మంది భార్యలతో నేర్పు కలిగి సమచిత్తంతో ప్రవర్తించాడు. బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన వారు ఎన్నెన్నో విధాలుగా యోగాల్ని ఆశ్రయించి చూడలేని పరమాత్మకు భార్యలే రాజపుత్రికలు చూపులు, నవ్వులు, మాటలు, సురతాలు, ఆలింగనాలు, ప్రేమలు అనే వాటి చేత సేవించి వాసికెక్కారు. ఇంటికి రాగానే ఎదురు వెళ్ళి తెచ్చిన వస్తువులు అందుకుంటారు. మణులతో పొదిగిన బంగారు ఆసనాలు వేస్తారు. భక్తితో పాదాలు కడుగుతారు. స్నానానికి సుగంధంతో కూడిన నీళ్లు అందిస్తారు. సుగంధాలు, వస్త్రాలు, ఆభరణాలు సమర్పించుతారు. ఇష్టమైన పదార్థాలు వడ్డిస్తారు. తాంబూలం అందిస్తూ, విసురుతూ, తలదువ్వుతూ, పాదాలు పడుతూ వేల కొలది దాసీలు ఉన్నా కూడా ఆ చంద్రముఖులు స్వయంగా వాసుదేవుని సేవించారు. ఆ 16,000 మంది పడతులు కూడా పాతివ్రత్యంతో, భక్తితో శ్రీకృష్ణుడు రాత్రింబవళ్ళు నాచెంతనే ఉంటూ నన్నే ప్రేమిస్తున్నాడని తమలో తాము సంబరపడుతూ యదువల్లభుని ఆదరాభిమానాలతో ఆరాధించారు. ఓ రాజా, ఆ పురుషోత్తముడు ఆ స్త్రీల పట్ల స్నేహం ప్రదర్శిస్తూ భవనాలలో, ఉద్యానవనాలలో, సరోవరాలలో స్వేచ్ఛగా విహరించాడు. ప్రపంచాన్ని తన ప్రభావంతో సృష్టించి, పోషించి అంతం చేసే ఆ పరమాత్ముడు జగద్రక్షకుడై యాదవులలో శ్రీకృష్ణుడిగా అవతరించి ఆ విధంగా ప్రవర్తించాడు. ఈ వచనంలో కవి రుక్మిణీదేవి సౌధంలోపలి మందిరాన్ని వర్ణిస్తున్నాడు. రుక్మిణీదేవి అభ్యంతర గృహం నవరత్నాలు పొదిగిన స్తంభాలు, ముంజూరులు, పావురాల గూళ్ళు మొదలైన వానితో వెలిగే ఆ మందిరం గోడలు, కిటికీలు, అరుగులు, మెట్లు బంగారుమయాలు. దానిలో ముత్యాల దండలు వ్రేలాడుతున్న పట్టుమేరు కట్లు ఉన్నాయి. అవి రత్న దీపాలతో ప్రకాశిస్తున్నాయి. సువాసనలకు మూగిన తుమ్మెదలతో కూడి ఉన్న మల్లెపూల దండలతో ఆ భవనం ఒప్పారుతూ ఉంది. అందరి కిటికీల సందుల నుండి అగరు కర్పూరాల పొగలు బయటికి వస్తున్నాయి. గవాక్షాలలో చంద్రకిరణాలు వ్యాపించాయి. పారిజాత పుష్పాల పరిమళం గ్రహించి గాలులు మనస్సులకు ఆహ్లాదం కలిగిస్తున్నాయి. ఇట్టి అభ్యంతర గృహంలో ఒకనాడు శ్రీకృష్ణుడు శరత్కాలం నాటి పండు వెన్నెల వలె తెల్లనైన పాన్పు నడుమ కూర్చుని ఉన్నాడు. రుక్మిణి చలికత్తెలతో కూడా ప్రాణేశ్వరుని వద్దకు వచ్చి సేవిస్తూ ఉంది. ఆ సమయంలో వక్షస్థలం మీది కుంకుమ అంటుకొని హారాలు ఎర్రని కాంతితో మెరుస్తుండగా, చిగురుటాకు వంటి చేతిని కదిలించినప్పుడు కదిలిన కంకణాలు, ఉంగరాల కాంతులు ప్రసరిస్తుండగా, రత్నాల అందెలు గంభీరమైన ధ్వని చేస్తుండగా, చెవులకు ధరించిన బంగారు కమ్మల ధగధగలు గండస్థలాలపై వ్యాపిస్తుండగా, ముఖం మీద ముంగురులు కదలాడుతుండగా, పైట కొంగు తూగాడుచుండగా, చిలికత్తి చేతిలోని వింజామరను తీసుకొని రుక్మిణీదేవి తన జీవితేశ్వరుడైన శ్రీకృష్ణునికి మెల్లగా విసరడం ప్రారంభించింది. అప్పుడు రుక్మిణి రూపవతి, తన పతికి అనురూపమైన రూపంతో ప్రవర్తించే వివేకవతి, సౌందర్యవతి, సౌభాగ్యవతి, సద్గుణవతి తన ప్రియసతి అయిన ఆ రుక్మిణీదేవిని చూచి శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ చమత్కారంగా ఇలా అన్నాడు.
బలంలో, శౌర్యంలో, భోగంలో, కులంలో, రూపంలో, త్యాగంలో, సంపదలో, సద్గుణంలో దిక్పాలుర కంటే చైద్యుడు మొదలైన వారు ఘనులు, పరిపూర్ణులు. అటువంటి శిశుపాలునికి నీ తల్లి, తండ్రి, సోదరుడు నిన్నిచ్చి వివాహం చేద్దామనుకుంటే ఒప్పుకోక సముద్ర గర్భంలో తలదాచుకున్న పిరికివాడను నన్నెందుకు నీవు వివాహమాడావు? పద్మాక్షి, లోకులకు భిన్నమైన నడవడి కలిగిన వారము. ఇతరులు మా జాడ తెలుసుకోలేరు. బలవంతులతోనే శత్రుత్వం పాటిస్తాము. రాజసింహాసనాల కోసం ఆశపడం. సముద్రమే ఎల్లవేళలా మాకు ఆశ్రయస్థానం. మేము దరిద్రులం, ధనహీనులం, గుణహీనులం, పేదలతోనే తప్ప ధనవంతులతో బంధుత్వం చేయం. రహస్య వర్తనులం, భిక్షుకులనే ఆశ్రయిస్తాము. ఇటువంటి వారిని స్త్రీలు వరిస్తారా? ఈ గుణాలున్న నన్ను నీవెందుకు వలచావు? ఎంత గొప్ప సంసారాల మధ్యనైనా ధనం, సత్కులం, సౌందర్యం సమానంగా నున్నప్పుడే పెండ్లి జరుగుతుంది, స్నేహం ఏర్పడుతుంది, చుట్టరికం కుదురుతుంది. అవి సమానాలు కాకపోతే ఇవి జరగవు. రుక్మిణి, ఇది మంచి పని కాదని తెలుసుకోలేక నీవు నన్ను పెండ్లాడినావు. దీనివల్ల నీవు తప్పు చేసిన దానివయ్యావు. నీకు తగిన ఒక రాజుని పతిగా వరించుకో. సద్గుణాలు లేని వారిని మోహించడం న్యాయమా? రుక్మిణి, సాల్వుడు, జరాసంధుడు, శిశుపాలుడు మొదలగు రాజులు నన్ను చూచి చెలరేగుతుంటారు. నీ అన్న రుక్మి కూడా పొగరు పట్టి బలమదంతో కన్ను కానక ఎగిరి పడుతుంటాడు. వాళ్ళ తల పొగరు అణపదలచి నిన్ను బలాత్కారంగా తీసుకుని వచ్చానే కానీ సంసారం చెయ్యాలని కాదు. నేను దారైషణ, పుత్రైషణ, ధనైషణ అను 3 కోరికలని వదిలిన వాణ్ణి. కామాదులైన అరిషడ్వర్గం లేనివాణ్ణి. అన్నిటా తటస్థుడిని. ప్రాపంచిక వ్యవహారాలలో చిక్కుకోను. పూర్ణ కాముడిని. పరమాత్మననే బుద్ధితో ఇంటిలోని దీపం మాదిరిగా వెలుగుతూ వెలుగొంద చేస్తాను. ఇటువంటి నాతో కలిసి నీవు బాధపడవద్దు. షడ్గుణ సంపన్నుడైన శ్రీకృష్ణుడు ఈ విధంగా మాట్లాడి నిత్యము అన్ని సేవలు చేస్తూ ఉండడం చేత నేనే ప్రియురాలిని, నేనే పట్టపురాణిని అని చెప్పే రుక్మిణి అహంకారాన్ని అణిచి మాట్లాడక ఊరుకున్నాడు. మానవంతురాలైన ఆమె వినడానికి ఇష్టం కానివి, ఇంతకు ముందు ఏనాడు పలకనివి అయిన ప్రాణేశుని మాటలు విని మేరలేని దుఃఖాతిశయం వల్ల పరితపిస్తూ మగని ఎత్తి పొడుపు మాటలకు సంతాపం పొందిన రుక్మిణి స్వరూపాన్ని కవి వర్ణిస్తున్నాడు. కాటుక చెదిరిపోయేట్లుగా కారిన కన్నీటిచే స్తనద్వయం మీది కుంకుమం తడిసిపోయింది. ఎడతెగని వేడి నిట్టూర్పులచే చిగురాకు వంటి పెదవి కందింది. సౌందర్యం నిగ్గు తగ్గిపోయి కళావిహీనమై ముఖం వాడిపోయింది. గాలి దెబ్బకు అల్లల్లాడే కల్పవృక్షం వలె మేను గజగజ వణికింది. మనస్సు బాధపడింది. రుక్మిణి చెక్కిట చేయి చేర్చి సంతోషం కోల్పోయి కాలి బొటని వ్రేలితో నేల రాస్తూ ముఖం సగం వంచి తప్పించింది. ఆమె కోమలత్వం నశించిన పువ్వులాగా కనపడింది. తనతో ప్రియుడు పలికిన అప్రియమైన మాటలు చెవులలో గ్రొచ్చిన సూదులు కాగా రుక్మిణి పులి గాండ్రింపు విన్న లేడివలే స్థైర్యం కోల్పోయి కదలలేక మెదలలేక చీల ఊడిపోయిన బంగారు బొమ్మ వలె భూమి మీద పడిపోయింది. ఇట్లు నేల మీద పడిపోగా వేద పూజితుడైన శ్రీకృష్ణుని కన్నీటి పొరలు కమ్ముకోవడం చేత చక్కగా చూడలేనిది, శరీరం నుండి జారిపోయిన ఆయా నగలు కలది, భర్త మాట్లాడిన చెడ్డ మాటల వల్ల కళతప్పింది, భూమి మీద పడింది, కులాచారం అనే ఉత్తమ ధర్మంతో చరించేది మగనికి దూరమైంది, సంతోషం లేనిది, కుటుంబినులలో అగ్రగణ్య అయిన రుక్మిణిని సమీపించాడు. నేల మీద వ్రాలిన రుక్మిణికి శ్రీకృష్ణుడు ఉపచారాలు చేస్తున్నాడు. అతడు ఆమె శరీరంపై పలుచగా మంచి గంధం పూశాడు. పన్నీటితో కన్నీటి మకిల కడిగాడు. చెవుల లోపల కర్పూర పలుకులు పడునట్లుగా ఊదాడు. ముత్యాల దండల చిక్కు తీసి వక్షస్థలంపై సర్దినాడు. నుదుట తిలకం దిద్దాడు. పడిపోయిన నగలు పెట్టాడు. తామర రేకుల వంటి విసినకర్రతో విసిరాడు. స్తనాల మీద పైట సవరించాడు. అలసట పోగొట్టాడు. బిగి కౌగిట చేర్చాడు. ముఖం నిమిరాడు. శ్రీకృష్ణుడు వంకరలై మన్మథుని నల్లని ఇచ్చులను మించినవై అనగా కామోద్దీపనములై
చీకట్లను మించిపోయిన తుమ్మెద రెక్కల కంటే మిక్కిలి నీలంగా ఉండే రుక్మిణి తల వెంట్రుకల చిక్కు తీర్చి కొప్పు పెట్టి పూలు తురిమాడు. శ్రీకృష్ణుడు ప్రశంసింపబడిన ప్రవర్తన గలది, పద్మాలను పోలిన కన్నులు గలది. భీష్మకుని పుత్రిక అయిన రుక్మిణిని తుమ్మెదల రెక్కల గాలిచే కదలుతున్న పూలతో మొగ్గలతో అందంగా ఉన్న పాన్పుపై చేర్చాడు. రుక్మిణిని పాన్పు మీద చేర్చి శ్రీకృష్ణుడు మెత్తని తీయని మాటలతో ఓదార్చగా, రుక్మిణి సిగ్గుతో చిరునవ్వుతో కూడి మనోహరంగా ఉన్న కడగంటి చూపులతో శ్రీకృష్ణుని ముఖపద్మాన్ని చూచి ఈ విధంగా పలికింది. ఓ శ్రీకృష్ణ, ప్రాతకాలంలో వికసిస్తున్న తామర రేకుల వంటి కన్నులు కలిగినవాడా, అంతులేని నిర్మలమైన కాంతిచే ప్రియమైన రూపం కలిగినవాడా, నీవనింది తగిన మాటే. సర్వలోకేశ్వరులకు ప్రభువైన ఓ కృష్ణ, జ్ఞానం సుఖం శక్తి సంపన్నత మున్నగు మంచి గుణాలు కలిగిన పాపరహితుడవైన మీ దృష్టిలో నేను యోగ్యురాలినా, నేను తగుదునా అని రుక్మిణీదేవి శ్రీకృష్ణుని ప్రశ్నిస్తున్నది. ఓ మహాత్మా, ప్రకృతికి మానవులకు కాలాలకు నీవు ప్రభుడివి. సుందరం పవిత్రం అయిన లీలా మాధుర్యంతో కూడిన నీ రూపమెక్కడా? సత్వాది గుణాలతో కూడిన తెలివి తక్కువ దానినైన నేనెక్కడా? నీ యొక్క శుభప్రదాలైన గుణసంపద దానం చేయబడుతుందనే భయంతో సముద్ర మధ్య భాగంలో శేషతల్పంపై నిద్రిస్తున్నావు. ఇట్టి నీ లీలలు దివ్యమైనవి. శబ్దం, స్పర్శ, రూపం, రసం అనే గుణాల చేత గ్రహించబడిన శుభప్రదం సుందరం అగు శరీరం గలవాడివై నీవు అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించే రూపాన్ని స్వీకరించి నీ సేవకులకు సదా అనుభవించదగిన వాడివై ఉన్నావు. నీ పాదారవింద మకరందాన్ని ఆస్వాదించే యోగి శ్రేష్ఠులు సైతం నీ మార్గాన్ని తెలుసుకోలేరు. ఇక ఈ పశుప్రాయులైన మనుషులకు అది భావించరానిదని వేరే చెప్పవలెనా? నీ ఇచ్ఛ స్వతంత్రమైంది, నీకు ఇష్టమైంది, అందువల్ల నేను నిన్ను అనుసరిస్తాను. ప్రభు, నీవు ఏమీ లేని దరిద్రుడవైతే బలిని స్వీకరించే బ్రహ్మేంద్రాదులు బలి ఎవరికిచ్చినట్లు? నీవు పురుషార్థ స్వరూపుడివి, ఫలరూపుడివి. నీ పైగల ప్రేమచేత విజ్ఞానదీప ప్రకాశంతో దోషాంధకారం నశించగా బుద్ధిమంతులు లౌకిక సౌఖ్యాలు వదిలేస్తారు, నీ దాసులతో కలయికను అభిలాషిస్తారు. అలా చేయకుండా అధికారమనే అంధకారంలో మునిగిన వాళ్ళు నీ తత్వం గ్రహించి బలి సమర్పణం చెయ్యలేక అజ్ఞానులై సంసారమనే చక్రంలో తగులుకొని తిరుగుతూ ఉంటారు. జన్మ పాపాలు లేనివాడా, శ్రేష్ఠులైన మునులచే, మహాయోగులచే, దేవతా సమూహాలచే వర్ణింపబడిన ప్రభావం కలవాడివై సర్వజీవులకు విజ్ఞానం ఇస్తున్నావు. దేవా, మీ నిశిత దృష్టి ప్రభావంతో ప్రేరణ పొందిన కాలవేగం చేత శుభాలకు దూరమైన బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు మొదలైన వారిని తిరస్కరించిన నా మనస్సుతో, పద్మాక్ష, ఈశ్వర, శ్రీకృష్ణ, నిన్నే పెండ్లి చేసుకోవాలని నేను నిశ్చయించి ఉండగా ఆ విషయం తెలిసి నీవు నీ షాళుంగమనే ధనస్సు యొక్క ధ్వని మాత్రంతోనే సమస్త శత్రురాజులైన శిశుపాల పక్షం వాళ్లను జయించి సింహం తన మహాబల శౌర్యాలతో ఇతర పశువుల్ని పారద్రోలి తన మాంసభాగాన్ని తాను తెచ్చుకొన్నట్లు నీవు మొక్కవోని మహాశౌర్యంతో నన్ను నీ సొమ్ముగా గ్రహించావు కదా. అటువంటి రాచపురుగులను రణరంగంలో ఎదిరించలేక భయపడినట్లు నీవు సముద్ర మధ్యంలో నివాసం ఏర్పాటు చేసుకున్నావు. ఇది నీ మాయ కాక వాస్తవమా? నీ భక్తులైన రాజాధిరాజులు, రాజర్షులు సంతోషంతో సమస్త రాజ్య సంపదలను వదిలిపెట్టారు. వారంతా అరణ్యాలకు వెళ్ళి నీ పాదాబ్జాలనే ధ్యానిస్తూ నీటిని, గాలిని, ఆకులను మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ ఉగ్రమైన నియమాలను పాటిస్తూ తపస్సు చేస్తున్నారు. నిర్మల జ్ఞానధనులైన జనులు వీక్షిస్తుండగా మీ పాదపద్మ మకరంద మాధుర్య సౌరభాలను ఆస్వాదించుతూ మోక్షదాయకము, సత్పురుషుల స్తుతికి పాత్రము, శుభావహము అయిన మీ మూర్తిని సేవించక దుర్మేధాత్ముడైన మానవాధముణ్ణి ఎవరు సేవిస్తారు? అంతేకాక ఓ దేవా, సకల చరాచర ప్రపంచానికి అధీశ్వరుడవైన నిన్ను భూలోకమందును, వైకుంఠంలోను, అన్ని ప్రదేశాల్లోనూ
నేను అభిమతాలైన కామరూపాలతో సేవిస్తాను. నీ పాదపద్మ మకరందాన్ని ఆనందంగా ఆస్వాదించే నేర్పుగల తుమ్మెద వంటి వాల్కంటి ఎముకలతో, మాంసంతో, చర్మాదులతో కప్పబడి జీవోత్సవంలా ఉండే నరాధముణ్ణి ఎలా కామిస్తుంది? అంత తెలివి తక్కువది ఎక్కడైనా ఉంటుందా? వర్షాకాలంలో మేఘం నుండి వెలువడే జలబిందువులను ఆస్వాదించే చేతకపక్షి చవిటి గుంటలోని నీటి కోసం వెళుతుందా? పండిన మామిడి పండ్ల రసాన్ని గ్రోలే చిలుక ఉమ్మెత్తలను ఆశ్రయిస్తుందా? నీలమేఘ గర్జనాన్ని విని ఆనందించే నెమలి ఈలపురుగు ధ్వనిని కోరుకుంటుందా? ఏనుగు కుంభస్థలంలోని మాంసాన్ని భుజించి తృప్తి చెందే సింహం కుక్క మాంసం కోసం కక్కుర్తి పడుతుందా? ఓ శుభాకార, నీ పాద పద్మద్వయాన్ని కోరి ఆశ్రయించి ఆనందించే హృదయం, ఓ భక్తమందార, భవవిదూర, మరొక దానిని ఎందుకు అభిలషిస్తుంది? దేవేంద్రునిచే స్తుతింపబడు ఓ దేవాదిదేవా, కైలాసంలోనూ సత్యలోకంలోనూ ఎప్పుడూ నీ దివ్యగాథలే కమ్మగా గానం చేయబడుతూ ఉంటాయి. నిఖిలేశ్వరుని నిన్ను గుర్తింపలేని రాజులు తమ ప్రేయసీ మందిరాల్లో నివసిస్తూ పశువుల్లాగా స్థిరంగా బంధింపబడుతూ ఉంటారు. ఓ పద్మనాభ, సకల జగదంతర్యామివి నీవు. అటువంటి నీ పాదపద్మాల మీద నా బుద్ధి అనురాగంతో ప్రసరించేటట్లు అనుగ్రహించు. రాజీవలోచన, రాజసంతో విరాజిల్లే నీ దృష్టితో నన్ను తేరుకునేటట్లు చూడడం నన్ను దయాద్ర దృష్టితో చూడడంగానే భావిస్తాను. ఓ మధుసూదన, నీ వాక్యాలు అసత్యాలు కావు. కన్నతల్లి మాట గారాబు కుమార్తెకు అభిమతమే కదా. యవ్వన మదంతో స్వైరిణి అయిన కామిని అన్యపురుషాసక్త అయితే జ్ఞానవంతుడైన వాడు ఆమెను పరిత్యజిస్తాడు. అవివేకి అయిన పురుషుడు ఇంద్రియలోలత్వంతో ఆ స్త్రీని విడవలేక ఉభయలోకాలకు భ్రష్టుడవుతాడు. అందువలన నీకు తెలియని ధర్మం లేదు అని రుక్మిణి విన్నవించింది. అప్పుడు కృష్ణుడు మిక్కిలి సంతోషంతో ఇలా అన్నాడు.